ఈ రోజున మరి పాస్టర్లు గారు పొద్దున్నే ఉదయాన్నే మరి కొన్ని సొంతగా వీళ్ళే నచ్చినవి మంచి మంచి వాక్యాలను తీసుకొని ప్రింటింగ్ చేసి చిన్న సిక్కుల్లాగా ఒక్కొక్క వాక్యాన్ని అట్లా ప్లేట్లో పెట్టి వాళ్ళు కళ్ళు మూసుకొని ఇట్లా తీసుకుంటారు. ఇది నిజంగా అబద్ధం. దీన్ని బట్టి మరి దేవుని యొక్క నామం కూడా వ్యర్థంగానే మనం ఆరాధిస్తాం. ఇదంతా కూడా మనకు లేవు, ఈ వాగ్దానాలనే లేవు. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఇప్పుడు నెరవేరవలసింది ఒకటి, నీవు జీవితాంతం నువ్వు చనిపోయేంతవరకు క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండి ప్రేమ, దయ, కరుణ, జాలి కలిగి ఉండి యేసు క్రీస్తులాగా ఈ లోకంలో జీవిస్తే యేసుక్రీస్తు ద్వారా నీకు నిత్య జీవము, అదే పరలోక పట్టణము. భౌతిక సంబంధమైన లోక సంబంధమైన వాగ్దానాలన్నీ కూడా దేవుడు వారి కొరకు కొంతకాలం ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత అందరికీ ఒకే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏమిటంటే నిత్య జీవం అనే వాగ్దానమే ఇప్పుడు ఉంది తప్ప